చాలా మంచివారు. మా అమ్మ, నాన్న, నానమ్మ అందరికీ డబ్బు పంచాలనే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మీ పని మీదే ఉన్నారు. మీ అందరి డబ్బు మీకు ఇచ్చేస్తారు. నేను నమ్మను. మీ నాన్న మమ్మల్ని మోసం చేస్తున్నాడు. మీ అమ్మ 3 నెలల్లో డబ్బులు ఇచ్చేస్తానని చక్కగా కథలు చెప్పి పంపించింది. నెలలు గడిచిపోతున్నాయి. డబ్బు గురించి చిన్న వార్త కూడా లేదు. మీకు డబ్బులిచ్చిన వాళ్ళంతా వాటికి వడ్డీలు కట్టుకోలేక అసలు ఏమవుతుందో తెలియక రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు. మీ కుటుంబం మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. చెప్పండి, మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా రెస్టారెంట్కి వెళ్ళడం లేదా? హోలీ చేసుకోలేదా? మీ దగ్గర అన్నిటికీ డబ్బుంది, మాకు పంచడానికి తప్ప. అయినా మా డబ్బుతో మీరు మేడల్లో కూర్చొని పండగ చేసుకుంటారా? మేము రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాలా? ఇదెక్కడ న్యాయం? ఇకపై మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. మిమ్మల్ని అడ్డు పెట్టుకొని నాలాంటి బాధితులకు ఎలా న్యాయం చేయాలో నాకు బాగా తెలుసు. దీనికి పరిష్కారం ఎవరు చూపిస్తారో కూడా నాకు బాగా తెలుసు. అబ్బా, ఒక పక్క ఈ నొప్పి, ఇంకో పక్క ఆ తలనొప్పి. పిల్లల్ని ఎవరు కిడ్నాప్ చేసి చచ్చాడు? దేవా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? డబ్బు ఎలాగో పోయింది. ఇప్పుడు అనవసరంగా వాళ్ళ పిల్లలతో మనకెందుకు చెప్పు? వాళ్ళని వాళ్ళకి వదిలేసి మనం ఇక్కడి నుంచి జంప్ అయిపోదాం. ఇట్రారా చెత్త ఎదవా. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక నేను చూస్తుంటే మధ్యలో నీ ముష్టి సలహాలు ఒకటి. ఆ పిల్లలు ఏమయ్యారు అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నరా. మధుని అడిగితే పిల్లల గురించి తనకేమీ తెలియదు అంటోంది. ఆ యష్గాడేమో పిల్లలు నీ దగ్గరే ఉన్నారు అంటున్నాడు. మరి వాళ్ళని ఎవరెత్తుకెళ్ళారా? అబ్బా, ఇదేంటి సూర్యగడి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? అబ్బా, నేను చాలా బిజీగా ఉన్నానమ్మా, నువ్వు తర్వాత ఫోన్ చేయి. హలో 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 2 నిమిషాలు. చెప్పు. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆ యష్గాడి పిల్లలు నా దగ్గరే ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావురా? నిజమా? నిజమే మారుతీరావు గారు. నాకు రావాల్సిన డబ్బు నాకు అందేదాకా ఈ పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి అప్పచెప్పను. నా దగ్గరే భద్రంగా ఉంటారు. నాకు ఈ విషయంలో మీ సహాయం కావాలి. అందుకేగా నేనున్నది సూర్య. ఒక్క నిమిషమే బాబు పులే, ఒక ఇంపార్టెంట్ మ్యాటరు, పక్కెళ్ళి ఆడుకోమ్మా. సూర్య, వాడు నాకు బంధువే కాదన్ను, కానీ వాడు నాకు నచ్చడు. నీలాగా నేను కూడా ఆ కుటుంబం చేతిలో బాధితుడినే. నీకేదో సహాయం కావాలన్నావుగా, ఏం కావాలన్నా చేస్తాను. నువ్వెక్కడున్నావో చెప్పు, నేను వచ్చి కలుస్తాను. లొకేషన్ మీ ఫోన్కి పంపిస్తాను, చూసుకొని వచ్చేయండి. థ్యాంక్ యూ. ఏమన్నారు? అదే వస్తున్నా. అమ్మా, అరే యష్గా, దేవుడు నా వైపే ఉన్నాడురా. పిల్లలు నా చేతికి చిక్కారంటే అమ్మా, నీ బంగారం నా జేబులోకి వచ్చినట్టేగా.
ఎక్కడున్నారో ఏమైనా తెలిసిందా? వాళ్ళు క్షేమమే కదా? ఏం అర్థం కావట్లేదమ్మా. మాకు బంగారం దొరకడం, అదే సమయానికి పిల్లలు మిస్ అవడం అంత అనుమానాస్పదంగా ఉందమ్మా. మారుతిరావు, ఆ మధు, ఆ పొలిటీషియన్ని వాళ్ళని నేను ఎంత బెదిరించినా కూడా ఎవ్వరూ నోరు మెదపట్లేదు. ఇకపై మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతున్నాయి అనుకునే లోపే ఇలా జరిగిపోయింది. ఖచ్చితంగా దాని వెనక గోల్డే కారణం అయి ఉంటుందమ్మా. నా పిల్లలు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. ఏంటి అంత బాధగా ఉందా? అంత బాధగా ఉందా? అంత బాధగా ఉందా? ఇంకా డబ్బు బంగారం అంటూ వాటి గురించే బాధపడుతున్నారా? పిల్లలు ఏమయ్యారో అని కాదు, డబ్బు చేతుల్లో నుంచి వెళ్ళిపోతుందన్న బాధ మీ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అసలు మీ పిల్లల మీద మీకు ప్రేముందా? ఏ తల్లిదండ్రులైనా ఇలాంటి పరిస్థితి వస్తే పిల్లల గురించి తప్ప బంగారం, డబ్బులు అంటూ ఇంక వీటి గురించి ఆలోచించరు. మీకు ఎంతసేపటికి డబ్బు ఏమవుతుందనే తప్ప పిల్లలకి ఏమవుతుందో అన్న బాధ కొంచెం కూడా కనిపించట్లేదు. అంటే ఆ బంగారం కంటే మీ పిల్లల ప్రాణాలు మీకు తక్కువైపోయాయా? వాళ్ళకేమైనా పర్వాలేదు, కానీ డబ్బు మాత్రం మీకు ముఖ్యమన్నమాట. నా మాట విని మీరు తీసుకొచ్చిన బంగారం నా చేతికివ్వండి. మీ పిల్లల్ని సేఫ్గా నేను తీసుకొస్తాను. మధు, నోర్ ముయ్. ఎందుకు మొయ్యాలి చెప్పండి? ఎందుకు నోరు ముయ్యాలి? అసలు ఈ సమస్యంతా మీ కొడుకు, కోడలు వల్లే వచ్చింది. మా మారుతీరావు మావి దగ్గరున్న బంగారం వీళ్ళు కొట్టేయకపోతే ఈరోజు పిల్లలు మిస్ అయ్యే వాళ్ళ? ఆయన గురించి తెలిసి ఇంత అజాగ్రత్తగా ఉంటారా? బంగారం తెచ్చుకున్నారు సరే, కానీ పిల్లల్ని పోగొట్టుకున్నారు కదా. అసలు పిల్లలు క్షేమంగా తిరిగి వస్తారా, లేకపోతే వాళ్ళ శవాలొస్తాయా? మధు, అది దెబ్బంటే దమయంతి. ఇలాంటి దాన్ని కోడలిగా నువ్వెలా భరిస్తున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు. వాడొక కొడుకు, ఇదొక కోడలు. నీ కడుపును వీడు చెడబుట్టాడు కదే. అసలు వీళ్ళిద్దరికీ ఈ బుద్ధులు ఎలా వచ్చాయో నాకు అస్సలు అర్థం కావడం లేదు. శత్రువులు కూడా పిల్లల్ని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్నవాళ్ళని చూసి మీలా కాకుల్లా పొడవరు. ఇలాంటి సమయంలో ఒకరికొకరు అండగా ఉండాల్సింది పోయి ఇలా మాటలతో ఇంకా వీళ్ళ మనసుల్ని బాధ పెడతారా?
ఇలాంటి దాన్ని చంప పగలగొట్టడం కాదు, చంపి పాత్ర వేయాలి. నానమ్మ, ఇన్నాళ్ళు ఇవిడ చాలా మంచిది అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది. వీళ్ళసలు మన ఇంట్లోనే ఉండకూడదు. మీ అందరి గురించి రోజు ఇలాగే చెప్పి నా మనసంతా పొల్యూట్ చేసింది. నేను ఒక ఫూలిష్ లాగా తను చెప్పినవని నమ్మాను. ఇప్పుడు ఆలోచిస్తే ఈ కిడ్నాప్ లో ఈవిడ హ్యాండ్ కూడా ఉందనిపిస్తుంది. మన శశి రిషి ఎక్కడున్నారో ఖచ్చితంగా ఈవిడికి తెలుసు, కానీ డ్రామాలు ప్లే చేస్తుంది. ఈవిడ మొహం చూస్తుంటేనే నాకు చిరాకేస్తుంది నానమ్మ. వెంటనే ఈవిడ్ని ఇంట్లోంచి పంపించేయండి. ఇన్నాళ్ళు ఆరాధ్యను అడ్డు పెట్టుకుని మీరిక్కడ తిష్ట వేశారు. ఆ ఆరాధ్య వెళ్ళిపోమన్న తర్వాత మీరింకా ఈ ఇంట్లో ఎందుకు? వెళ్ళిపోండి, ఈ క్షణమే ఇప్పుడే వెళ్ళిపోండి. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. వీళ్ళు మనుషులైతే కదా మనం చెప్పింది వినటానికి. వీళ్ళకి ఎలా చెప్పాలో అలాగే చెప్పాలి. పదవే బయటికి. ఆగండి అత్తయ్య. నా కొడుకు కూతురు ఎక్కడున్నారో నీకు మాత్రమే తెలుసు మధు. మర్యాదగా అడుగుతున్నాను, నిజం చెప్పు మధు. లేదంటే ఈ రోజు నుంచి నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను. నిన్ను బతికున్న శవంలా మారుస్తాను. నా శశి రిషి క్షేమంగా ఇంటికి రావాలి. ఒకవేళ రాలేదో నీ కాళ్ళు చేతులు తల మొండం ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెడతాను. చూసావుగా, ఇన్నాళ్ళు నా ఆవేశమే చూసావు, ఇప్పుడు నా భార్య ఆవేశాన్ని చూస్తున్నావు. నా పిల్లలకేమైనా జరిగిందో సింధు చెప్పిన దానికంటే హీనంగా నిన్ను హింసించి చంపుతాను. రేపు తెల్లారేసరికి నా పిల్లలు క్షేమంగా నా ఇంట్లో ఉండాలి. లేకపోతే నిన్ను నీ పెళ్ళాన్ని నేను ఇక్కడే చంపి పారేస్తాను. జాగ్రత్త. నా పిల్లలు రాకుండా మీరు ఇంట్లో నుంచి వెళ్ళాలంటే మీరు కాదు, మీ శవాలు వెళ్తాయి. తినండి, తీసుకోండి. సూర్య, మీరు తినండి. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? పిల్లల్ని అడ్డం పెట్టుకొని ఆ సింధు యష్ల దగ్గర నుంచి డబ్బులు రాబట్టాలి. పిల్లలనైతే తీసుకొచ్చాను, కానీ పిల్లలు ఒకటే భయపడుతున్నారు. నా ఉద్దేశం పిల్లల్ని టార్చర్ చేయడం కాదు, వాళ్ళని అలా ఇబ్బంది పెట్టడం నాకు కష్టంగానే ఉంది. డబ్బు రాబట్టడానికి ఇంతకన్నా మార్గం నాకు తెలియలేదు. ఆ యష్ సింధుకి ఫోన్ చేసి మా డబ్బులు మాకిచ్చేస్తే పిల్లల్ని తిరిగిచ్చేస్తామని చెప్పాలి. అందరికీ న్యాయం జరగాలంటే ఒకళ్ళు బలవ్వాలి.
అది నేనవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను. దీనివల్ల న్యాయం జరుగుతుంది అనుకుంటున్నావా? వాళ్ళు పోలీసు కేసు పెట్టి డబ్బు తీసుకున్న వాళ్ళ దగ్గర నుండి మాకు ప్రాణహాని ఉంది అని సెక్యూరిటీ తెచ్చుకుంటారు. నువ్వు జైల్లో ఓచలు లెక్కెడతావు. ఇది తప్ప ఏటి జరగదు. అయినా వాళ్ళు డబ్బిస్తారని అనుకుంటున్నావా? ఇన్ని రోజుల్లో కేవలం ఒక్కసారైనా ఆ కుటుంబం నుండి నిన్ను పరామర్శించడానికి వచ్చారా? నీకు జరిగిన అన్యాయానికి ఇదిగో మా తరపున ఇలా చెయ్యాలనుకుంటున్నాం అని చెప్పారా? అదే కదా నా బాధ కూడా. మరి దీనికి పరిష్కారం ఏంటి? నువ్వు తెలుసో తెలియకో ఒక అడుగు ముందుకేసావు. ఇప్పుడు ఆ వేసిన అడుగుని కరెక్ట్గా ఎలా తీసుకెళ్లాలో నేను ఆలోచిస్తాను. పిల్లల్ని ఇక్కడి నుండి జాగ్రత్తగా షిఫ్ట్ చేసి ఆ డబ్బు ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. ఇంతకీ నీకు కావాల్సిందేటి? పోయిన మా అన్నయ్య ప్రాణాలను వెనక్కి తీసుకురాలేం, కానీ ఆయన పేరు మీద ఉన్న ఇల్లు వెనక్కి ఇస్తే చాలు. అలానే మా కుటుంబంలా ఇక వేరే కుటుంబం అవ్వకూడదు. ఒకటి కాదు, 2 ఇళ్ళు నేనే కట్టిస్తాను. పిల్లలు నాకు వదిలే. పొలిటీషియను మన వైపు ఉన్నాడు. దీన్ని ఎలా పరిష్కరిస్తే న్యాయం జరుగుతుందో నేను ఆలోచించి అలా చేస్తాను. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ జైలు గోడల మధ్య దాన్ని నాశనం చేసుకోవద్దు. ఇకపై ఏం జరగాలో నేను చూసుకుంటాను. ప్రతి పైసా, ప్రతి ఒక్కరి కష్టం వాళ్ళకి తిరిగి చేరేలా చేసే బాధ్యత నాది. శశి, మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. మనం టైం చూసుకుని వెళ్ళిపోవాలి, సరేనా? సరే రిషి. మీ మీద నాకు నమ్మకం ఉంది. మీ చేతుల్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, కానీ అందరికీ న్యాయం జరిగేలా చేయండి. అంతా నేను చూసుకుంటానని చెబుతున్నానుగా. చా, ఇంత డబ్బు పవరు చేతిలో పెట్టుకొని పిల్లల్ని కాపాడుకోలేకపోతున్నాను. యష్, నువ్విలా ఆవేశపడకు. ఆవేశం అన్నిటికీ పరిష్కారం కాదు. మనకిప్పుడున్న సమస్యకి అస్సలు కాదు. మరేం చేయమంటావు సింధు? మరేం చేయమంటావు? గంట ఎదురు చూస్తావు, ఒక రోజు ఎదురు చూస్తావు. వాడు వారం ఫోన్ చేయకపోతే, నెల ఫోన్ చేయకపోతే అప్పుడు కూడా ఇలాగే ఎదురు చూస్తూ ఉంటామా? లేదు కదా, తెగిస్తాంగా. అదేదో ఇప్పుడే చేస్తే తప్పేంటి? యష్, ఫోన్ చేసే ఉద్దేశం లేనివాడు మనకి పిల్లలు వాళ్ళ దగ్గరే ఉన్నారు అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడు. ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే ఖచ్చితంగా తిరిగి కాల్ చేస్తాడు. తప్పకుండా కాల్ వస్తుంది. మా కోతి మామ ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడేంటి? ఈ కిడ్నాప్లో వాడికి బాగా ఉంటుంది సింధు. స్పీకర్లో పెట్టు. ఏడి సింధు, ఎలా ఉన్నావమ్మా? పిల్లలు కనిపించడం లేదు అని తెలిసింది. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నన్ను పరామర్శించడానికి వచ్చావు కదా. నీ పిల్లలు కనిపించడం లేదని తెలిసి నిన్ను పరామర్శించాలని ఫోన్ చేశాను. కోతి మామ, నన్ను విసిగించుకో. నాకు విసిగించాలని లేదు, కానీ నీ పిల్లలు ఇక్కడ చాలా దిగులెట్టుకుంటున్నారు. అందుకే నీకు ఫోన్ చేయక తప్పలేదు. పిల్లలు నీ దగ్గరే ఉన్నారా? మాట్లాడతావా? ఒక నిమిషమే. రేయ్, మీ అమ్మ నాన్న లైన్లో ఉన్నారు, మాట్లాడండి. అమ్మా, నాన్న. శశి, రిషి ఎలా ఉన్నారా? నాకు చాలా భయం వేస్తుంది నాన్న. ఇక్కడ చీకటిగా ఉంది. మమ్మల్ని కాపాడు నాన్న. త్వరగా రా నాన్న. త్వరగా రా నాన్న. శశి, మీకేం కాదురా,
మీ నాన్న వస్తున్నాడు, మిమ్మల్ని సేఫ్గా తీసుకొని వస్తాడు. రే మారుతిరావు, నీకు ముందే చెప్పాను, వాళ్ళ మీద చిన్న గీత పడినా కూడా అదే తగ్గించు యశ్, నీ గొంతు తగ్గించు. రే అసలు నిన్ను మావయ్య, పిల్లల్ని ఏమి చేయకు. నీకేం కావాలో చెప్పు, నేను తెచ్చేస్తాను కదా. అది ఇలా మీరు దారిలోకి రావడం నాకు కావాలి. ఎలా అయితే బంగారం మొత్తం నా కళ్ళు కప్పి మీరు తీసుకెళ్లారో అలాగే నా బంగారం మొత్తం పువ్వుల్లో ఎట్టి తీసుకురావాలి. ఆ మారుతీరావు బంగారం కోసం ఎంతకైనా తెగిస్తాడు యష్. అలా నిన్ను ఒంటరిగా పంపించాలా? పంపించాక ఇంకో ప్లాన్ వేయడానికి గ్యారంటీ ఏంటి? ఒక తల్లిగా నిన్ను వేడుకుంటున్నాను యష్, నన్ను వెళ్ళనివ్వు యష్. నీ ఆవేశం కంటే ఈ సమయంలో సింధు ఆలోచన కరెక్ట్ రా. కన్న పేరు సంబంధమే కోరుకున్న ఆనందమే.